Hi, hello, welcome to Geeta Gallery. Chow chow bath. వెరైటీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చౌ చౌ బాత్. హెల్దీ ప్లస్ టేస్టీ రెసిపీ. మొదటగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు బాంబే రవ్వ ఆర్ సన్నని కేసరి రవ్వ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. అదే ప్యాన్లో ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు దీనిలో మనం నెయ్యిలో వేయించి ఉంచుకున్న రవ్వను యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్సప్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక ఒక కప్పు చక్కెర, కొద్దిగా ఎల్లో కలర్ పైనాపిల్ ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా చక్కెర మెల్ట్ అయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేసి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడ్డాక ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇలాచీ పౌడరు, వేయించిన కాజు బాదాం, నెయ్యిలో వేయించిన కాజు బాదాం డ్రై ఫ్రూట్స్ను వేసి హాట్గా సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా పైనాపిల్ షీర రెడీ. ఇప్పుడు మనం ఉప్మా చేసుకుందాము. ఒక ప్యాన్లో నూనె వేసి కాగిన తర్వాత పోపు దినుసులు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కట్ చేసిన మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలిపి సన్నని మంట మీద వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత గోధుమ రవ్వ, నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకున్నాను. అది డ్రై రోస్ట్ చేసి దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఒక స్పూన్ చక్కెర వేసి ఒక కప్పు రవ్వకు 3 కప్పుల నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక నిమ్మరసం, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేయండి. టేస్టీ చౌ చౌ బాత్ రెడీ. షీరా కాంబినేషన్, పైనాపిల్ షీరా కాంబినేషన్ ఉప్మా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.